టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ ప్రయత్నించింది. చలో టీజీపీఎస్సీ పేరుతో ఆందోళన కొనసాగిస్తున్నారు. టీజీపీఎస్సీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసన అడ్డుకునేందుకు వాటర్ క్యానన్స్ తో సిద్ధమయ్యారు పోలీసులు. నగరం అంతా మెట్రో స్టేషన్స్ వద్ద పోలీస్ చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద 10 మందిని అరెస్ట్ చేశారు. నగరంలో ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం అలాగే నిరుద్యోగ జేఏసీ ప్రయత్నిస్తోంది. చలో టీజీపీఎస్సీ పేరుతో ఆందోళన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. టీజీపీఎస్సీ వద్ద పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి. నిరసన అడ్డుకునేందుకు వాటర్ కెనలతో వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా చూస్తున్నాం. నగరం అంతా కూడా మెట్రో స్టేషన్స్ వద్ద అంటే నగరం నలుమూల నుంచి కూడా ఒక వద్దకి చేరుకునే ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నంగా మెట్రో స్టేషన్ వద్ద పోలీసు చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద 10 మందిని అరెస్ట్ కూడా చేశారు. నగరంలో ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, సో ఏంటి అక్కడ పరిస్థితి? హరి, టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడానికి అన్ని రాజకీయ పక్షాలతో పాటు నిరుద్యోగ చేసి పిలుపునివ్వడం జరిగింది. మొదటగా బీఆర్ఎస్ చెందిన యువజన నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువజన నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. నిరుద్యోగ జేఏసీ గత కొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తుంది. నిరుద్యోగ జేఏసీకి మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, అన్ని రాజకీయ పక్షాలు, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా మద్దతు తెలపడంతో ఆందోళన ఉధృతంగా దారితీసిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అన్ని మెట్రో స్టేషన్ల వద్ద పకడ్బందీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఆందోళనకారులను ముందస్తుగా అరెస్టు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఆందోళనకారులు కనిపించిన వారందరినీ కూడా అరెస్టు చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో సుమారుగా 10 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. టీజీపీఎస్సీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇనుప కంచెలు వేశారు. ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆందోళనకారులకు సంబంధించి ఎక్కడ అనుమానం వచ్చినా వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువజన నేతలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు ఆందోళనకారులందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొంతమంది జేఏసీ నేతలు కూడా మరి కాసేపట్లోనే టీజీపీఎస్సీకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. హరి, అయితే జేఏసీ నేతలతో ఏమన్నా చర్చించే వీలుందా? ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా అంటే ఏం చెప్తారు? అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అయితే హరి, అటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే ఏమీ కనిపించట్లేదు. నిరుద్యోగ జేఏసీకి సంబంధించి గాంధీ ఆసుపత్రిలో మోతీలాల్ అనే యువజన నేత పెద్ద ఎత్తున దీక్షకు చేయడం జరిగింది. దీక్ష ఇటీవలే విరమించడం జరిగింది. పోలీసులు ముందస్తుగా ఈ నిరుద్యోగ జేఏసీ ముందస్తుగా టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ అనుబంధ విభాగాలంతా కూడా ఆ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుకు మద్దతుగా ఈరోజు ఆందోళన చేయడం జరిగింది. అయితే మొత్తం మనం చూసుకోవచ్చు, వాళ్ళ ప్రధాన డిమాండ్లు చూసుకుంటే 1:100 గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి 1:100 అభ్యర్థులను పిలవాలి, 1:50 మాత్రమే పిలుస్తున్నారు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. 1:100 పిలవాలి అని చెప్పి వాళ్ళ ప్రధాన డిమాండ్. అదేవిధంగా ఇతర మెగా డిఎస్సీ వెంటనే వేయాలి. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఉద్యోగాలను మరింతగా పెంచాలి అని చెప్పి ప్రధాన డిమాండ్లతో వీరంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నిరుద్యోగ జేఏసీ చేస్తున్న ఈ డిమాండ్కి సంబంధించి అన్ని ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పక్షాలు కూడా మద్దతు తెలపడంతో ఇది మరింత ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఉద్యమానికి సంబంధించి మరింత ఊపిరి పోసినట్లయింది. ఈ ఉద్యమానికి సంబంధించి నిరుద్యోగ చేసి గత కొంతకాలంగా చేస్తున్న ఆందోళనకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. మరి కాసేపట్లో నిరుద్యోగ చేసి కానీ బీజేవైఎం నేతలు కానీ మరి కాసేపట్లోనే టీజీపీఎస్సీ ముట్టడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తుగా బ్యారికేడ్లు వేశారు, ఇనుప కంచెలు వేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు మెట్రో స్టేషన్లు, అటువైపు నుంచి వచ్చే గాంధీ మెట్రో స్టేషన్ కానీ, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కానీ, ఇటువైపు నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్ కానీ ఎక్కడికక్కడ పోలీసులు భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఆందోళనకారులను పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. హరి, ఆల్ రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.
నిరుద్యోగ జేఏసీ టీఎస్పీఎస్సీ ముట్టడికి ఏదైతే ప్రయత్నిస్తుందో రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలపడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిన పరిస్థితి. ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేందుకు పోలీసులు అయితే సమాయత్తమై ఉన్నారు. వాటర్ క్యానన్స్తో కూడా సిద్ధంగా ఉన్నట్టుగా, అలాగే స్పెషల్ ఫోర్స్తో వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సో మొత్తానికి బీఆర్ఎస్ అలాగే బీజేపీ అన్ని రాజకీయ పక్షాలు ఏకమయ్యాయి నిరుద్యోగ జేఏసీకి మద్దతుగా. సో ప్రస్తుతం ఏదైతే 1:100 క్యాండిడేట్స్ని ఏదైతే పిలుస్తారో ప్రస్తుతం 1:50గానే మాత్రమే పిలుస్తున్నారు. దీనికి ఆందోళన చేపడుతూ ఉన్నారు నిరుద్యోగ జేఏసీ మొత్తం. సో వాళ్ళు చేస్తున్న ఆందోళనకి రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఈ ఆందోళన ఉధృతంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.